జొన్న మంచి పోషక విలువలు కలిగిన తృణధాన్యపు పంట. 2 దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా 18 మిలియన్ హెక్టార్లలో సాగయ్యే ఈ పంట ప్రస్తుతం 10 మిలియన్ హెక్టార్లకు పడిపోయింది. వర్షాధారంగా జొన్న సాగులో దిగుబడి నామమాత్రంగా ఉండటం, ఆర్థికంగా గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారించారు. కానీ ఇప్పుడు జొన్నలో అధిక దిగుబడినిచ్చే తెల్లజొన్న హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు తిరిగి ఈ పంట వైపు దృష్టి సారిస్తున్నారు. వరి మాగాణుల్లో సైతం రెండవ పంటగా జొన్న సాగు విస్తృతమవుతోంది. హైదరాబాద్ పటాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ ఈ పంటపై దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు జరుపుతోంది. నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకునే ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే అనేక కొత్త రకాలు, హైబ్రిడ్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటితో హెక్టారుకు 7 నుంచి 8 టన్నుల దిగుబడి సాధించే అవకాశముంది. రబీ సీజన్ ఆసన్నమైంది కనుక